వెల్కమ్ టు మై ఛానల్ వేర్ టు గో. ఎక్కడికి వెళ్దాం అనే ప్రశ్నకు సమాధానంగా ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. ఎంప్లాయీస్కి వీక్ ఆఫ్స్ వచ్చినప్పుడు, స్టూడెంట్స్కి హాలిడేస్ వచ్చినప్పుడు రిలాక్సేషన్ కోసం లో బడ్జెట్ ట్రావెల్ చేయాలనిపిస్తుంటుంది. సో అందులో భాగంగానే దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్, జర్నీ టు బాసరా. సో ప్రతి వారం మీకోసం ఒక కొత్త ప్లేస్ని పరిచయం చేయబోతున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హలో ఎమిగోస్, నేను ఈరోజు మీకు చూపించబోతున్న వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ ప్లేస్. అదేంటంటే మన దేశంలో సరస్వతీ దేవి టెంపుల్స్ ఉన్నవి రెండు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, మరొకటి మన తెలంగాణలో. బాసరలో కొలువైనటువంటి ఈ సరస్వతీ దేవి టెంపుల్స్ గురించి నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపించబోతున్నా. కమాన్, లెట్స్ ఎక్స్ప్లోర్. ఈ ప్లేస్ మీకు హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బాసర్ రైల్వే స్టేషన్. బాసర క్షేత్రాన్ని స్థల పురాణం ప్రకారం వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. బాసర క్షేత్రం ఏదైతే ఉందో పురాణాల ప్రకారం ఆ ప్లేస్ ని దండకారణ్యం అని పిలిచేవాళ్ళు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం వేదవ్యాసుడు తన కుమారుడు శకునితో కలిసి అక్కడ దండకారణ్యానికి వచ్చి గోదావరి నది తీరాన ఒక కుటీరం నిర్మించుకొని తపస్సు చేయడం ప్రారంభించాడు. సో అందుకని ఆ ప్లేస్ ని వ్యాసపురిగా పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది బాసరగా పేరు మార్చడం జరిగింది. ఈ బాసర్ టెంపుల్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో ఉంది. నిర్మల్ టౌన్ నుండి అరౌండ్ 75 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు అక్కడ స్టే చేయడానికి అకామిడేషన్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదేనండి మనం స్టే చేయబోయే హోటల్. అండ్ లోపలికి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండ్ మోస్ట్లీ మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లోనే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓ రియలీ లుకింగ్ నైస్ అండ్ వెరీ హైజీనిక్ ఆల్సో. సో ఫైనల్గా మనం బాసర అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మీకు రూమ్స్ వచ్చేసి 500 నుంచి 1500 వరకు అవైలబుల్గా ఉన్నాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఆల్సో. సో ఇక్కడ ఫస్ట్ మనం గోదావరి పుష్కర్ ఘాట్కి వెళ్దాం. అక్కడ నది స్నానం అనేది ఆచరిస్తుంటారు భక్తులు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ డీటెయిల్స్ అనేవి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గోదావరి నది మీకు గుడి దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం అయితే. సో సాంప్రదాయం ప్రకారం మనం నది స్నానం అనేది ఎంతో పవిత్రమైనది. మనం పుష్కరాలు అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుతాం. సో ఆ టైంలో అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు పుష్కర సమయం కాదు కాబట్టి భక్తుల రద్దీ అంతగా లేదు. సో మనం ఒకసారి విజువల్స్ అనేవి చూద్దాం ఒకసారి. చాలా పుణ్యక్షేత్రాలు కూడా గోదావరి నది తీరంకి దగ్గరలో నిర్మించబడినవని మనకి తెలుసు. అండ్ మీకు ఇక్కడ బోట్ రైడ్ ఫెసిలిటీస్ అండ్ హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. చిల్డ్రన్స్కి మెయిన్గా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సో ఇదంటే మనం చేసుకున్న హోటల్ అయితే కనుక మనం స్టే చేసిన హోటల్ అయితే ఇది. ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఆలయము. మీకు సౌండ్ అయితే వినిపిస్తుంటుంది, ఆలయం యొక్క శబ్దాలు సంథింగ్ అలాంటివి. సో మనం ఇప్పుడైతే ఆలయంలోకి వెళ్తున్నాము. ఆలయం యొక్క టైమింగ్స్, అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి, అక్కడ ఉన్న వారికి తెలుసుకొని అక్కడ అక్షరాభ్యాసం ఏ టైం చేస్తున్నారు, ఆలయం అనేది ఏ టైంకి ఓపెన్ చేస్తున్నారు, మొత్తం అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. సో కమ్ విత్. సో ఇదేనండి మెయిన్ టెంపుల్, జ్ఞాన సరస్వతి దేవస్థానం వెనకాల బోర్డు చూసారుగా. సో ఇక్కడికి షాప్స్ కూడా మీకు ఏమైనా పూజ సామాగ్రి కొనుక్కోవాలన్నా ఇక్కడ మీకు షాప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ చూడొచ్చు. ఇక్కడ రకరకాల పెన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదేదో చూడడానికి క్యాప్సూల్లో ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. ఓహ్, ఇట్స్ ఎ పెన్, నైస్. సో రండి ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం.
ఇక్కడ ప్రతి టెంపుల్లో ఉన్నట్లుగానే ఇక్కడ మీరు సామాన్లు అనేవి జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా కెమెరాస్ అండ్ మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. సో అందుకనేసి మేము ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం. మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది అవుట్ సైడ్ నుంచి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూశారు కదా, బోర్డు కూడా పెట్టారు, కెమెరా సబ్మిట్ ఇక్కడ చేసి వెళ్ళిపోవాలి లోపలికి. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చూడొచ్చు. అందరికీ తెలుసు సరస్వతి దేవికి తామర పువ్వులు అనేవి సమర్పిస్తారని పూజా సమయంలో. సో ఇక్కడ చూడొచ్చు. అన్న ఇది ఎంత? సో ఇదండి అసలైన గుడి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మీకు దక్షిణ భారతదేశం శైలిలోనే కనపడుతుంది. చాళుక్యులు పరిపాలించే కాలంలో నిర్మించబడింది. అండ్ నాందేడు పట్టణాన్ని బిజలుడు అనే రాజు పరిపాలించే సమయంలో సుమారు 6వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. సో ఇది నైట్ వ్యూ అండి, ఇలా కనిపిస్తుంది మీరు చూస్తుంటే. మీకు బాసర అనగానే గుర్తొచ్చేది మొదట చిల్డ్రన్స్కి అక్షరాభ్యాసం చేద్దామనే కార్యక్రమం గుర్తొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు చదువు ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంటారో మొదటగా అక్షరాభ్యాసం అక్కడ బాసరలో చేస్తే మంచిదని చాలా మంది వినే ఉంటారు. ఈ అక్షరాభ్యాసం ఎప్పుడు చేస్తే మంచిదంటే మెయిన్గా విజయదశమి, వసంత పంచమి, అక్షర తృతీయ ఇటువంటి మెయిన్ అకేషన్స్లో మాత్రమే అక్షరాభ్యాసం అనేది మొదలు పెడతారు. సో ఇది చూడొచ్చు, ఇది క్యూ లైన్ స్పెషల్ దర్శనం. వేదవ్యాస మహర్షికి సరస్వతీదేవి దర్శనమిచ్చి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించింది. సో అందుకు తను నదిలోంచి తెచ్చిన ఇసుకతో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దర్శన సమయం అండ్ అభిషేకం టికెట్ యొక్క ప్రైసెస్ గురించి మీకు వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గోశాల. మనం ఎంతో పవిత్రంగా ఆరాధిస్తాం కదా గోవులను. సో అదనమాట. నెక్స్ట్ వ్యాస గుహకి వెళ్దామండి. అసలు మెయిన్గా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి వ్యాస గుహ అని ఇక్కడ చెప్తుంటారు. సో అక్కడ మీకు ఎంట్రీ టికెట్ కూడా పెద్దగా ఉండదు, 5 రూపీస్ మాత్రమే. ఎస్, వ్యాసముని తపస్సు స్థలం. సో ఇదేనండి. ఇది యాక్చువల్గా లెంత్ వచ్చేసి 3 మీటర్సే ఉంది. లోపలికి వెళ్ళడానికి ఒకరు మాత్రమే వెళ్ళగలరు అండ్ ఒకరు మాత్రమే రాగలరు. లోపల ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు. 3 to 4 మెంబర్స్ మాత్రమే లోపల కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది, అంతకుమించి ఉండదు. సో లోపల చూస్తే కనుక విజువల్స్ అనేది మీకు చూపిస్తాను. నాకు ఒక సెకండ్. ఎస్, చూస్తున్నారు కదండి, ఇక్కడ వ్యాస మహర్షి యొక్క విగ్రహం అండ్ పక్కనే సరస్వతి మాత విగ్రహం కూడా ఉంది. ఇక్కడే తపస్సు చేశాడనేసి చరిత్ర చెబుతుంది. వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వ్యాస అంటే మీనింగ్ వచ్చేసి విభాగము అని. వేదాలను 4 భాగాలుగా విభజించడం వల్ల తనకు వేదవ్యాస మహర్షి అని నామకరణం అనేది చేయబడింది అన్నమాట. పరాశుర మహర్షికి సత్యవతికి జన్మించిన ఏకైక సంతానం వ్యాస మహర్షి. వ్యాస మహర్షి యొక్క జన్మ వృత్తాంతం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ స్టోరీ మీద కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాం. అండ్ సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ దర్శనం యొక్క సమయం అండ్ వాటి యొక్క ప్రైసెస్ అనేది మీకు ఇప్పుడు చెప్పబోతాను. సో ఇక్కడ లైటింగ్ కూడా పెట్టారు గుహలో, ఎందుకంటే ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది యాక్చువల్గా. అండ్ వెళ్ళడానికి కూడా మనం ఒకరే వెళ్ళగలరు అండ్ ఒకరే రాగలరు లోపలికైతే. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఎక్కువ ఉండదు, జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే కూర్చోగలరు. ఓకే,
టికెట్ కౌంటర్ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. అభిషేకం చూడాలనుకునే వాళ్ళు టికెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. ఒక టికెట్ పైన ఇద్దరు వెళ్ళొచ్చు. అండ్ ఆఫ్టర్ అభిషేకం ఒకవేళ ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు 7:30కి అలౌ చేస్తారు. సో ఇవ్వండి డీటెయిల్స్ అయితే. అలాగే చండీ హోమం చేపించుకోవాలనుకునే వాళ్ళకు కూడా టికెట్ ప్రైస్ మ్యాక్సిమం 1500 లోపే ఉంటుంది. అండ్ అక్షరాభ్యాసం కూడా అంతే సేమ్. సో గైస్ చూసారుగా, ఇది వీడియో బాసర్ టెంపుల్ గురించి అండ్ చరిత్ర గురించి. సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి స్థల పురాణం కలిగిన ప్లేస్ గురించి ఇంకొక వీడియో చేయబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.